ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ ఋషికొండపై జగన్ తన జల్సాల కోసం నిర్మించిన ప్యాలెస్ ని ప్రభుత్వం ప్రజల కోసం ఉపయోగించేలా, దాని నుంచి సంపద సృష్టించేలా ప్రణాళికలు చేస్తోంది. ఋషికొండపై జగన్ కట్టిన కోటను ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయాలు తెలపండి అంటూ చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమకు తోచిన అభిప్రాయాలను ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఒక పక్క నేపాల్ హైకమిషన్ తో పాటు మరికొన్ని దేశాల హైకమిషన్లు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటామంటూ చెబుతూ ఉండగా, మిగిలిన వాటిలో కొన్నింటిని వాణిజ్య, ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇక కొందరైతే విశాఖ ఎలాగో టూరిజం డెస్టినేషన్ కనుక టూరిజం ప్రాజెక్టు గా వినియోగిస్తే బాగుంటుందని తెలపడం విశేషం. కొందరు దీన్ని ఓ కన్వెన్షన్ హాల్ గా వినియోగించుకుంటే సరిపోతుందని సలహా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రజాభిప్రాయం ప్రకారం వీటిలో దేనికో ఒకదానికి భవనాలను ప్రభుత్వం వినియోగించుకున్న మంచి ఆలోచనే అని చెప్పాలి. ఎందుకంటే జగన్ జల్సాల కోసం దీన్ని కట్టించినా, పెళ్లాంపై ప్రేమతోనో భయంతోనో దీన్ని నిర్మించుకున్నా, ఆ జల్సాల మందిరాన్ని కూలగొట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసే కన్నా ఈ భవనాలతో చంద్రబాబు సంపదను సృష్టించే ఆలోచన చేయడం నిజంగా మంచి నిర్ణయమే కదా.